కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో వాళ్ళు అన్నటువంటి మాటల్ని గుర్తు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు. అనేక దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు అనేటువంటి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడారు. మనమందరం కూడా ప్రజలు కావచ్చు, మాలాంటి వాళ్ళం కూడా వాళ్ళకు అనుభవం ఉన్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రాక్టికల్గా ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా చేసి చూపిస్తారనేటువంటి ఆశాభావంతో ఉంటాయి. కానీ 15 మాసాల కాలంలో మాటలు తప్ప, మాట తప్పడం, మడిమ తిప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక విధానాన్ని ఎంచుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. రాష్ట్రంలో ఈరోజు భయంకరమైనటువంటి సమస్యలు ప్రజానీకాన్ని వెంటాడుతూ ఉన్నాయి. సాగునీరు విషయం చూసినా, తాగునీరు విషయం చూసినా, కరెంటు విషయం చూసినా, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయం చూసినా ఎక్కడ కూడా వాటిని జోలికి పోయి వాటిని చర్చించి నిబద్ధతతో వాటిని పరిష్కరిస్తామనేటువంటి భావన జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కనబడలేదు. ఇందాక గౌరవ శాసనసభ్యులు అనేక ఫార్మాట్స్లో అనేక రకాలుగా సమస్యలను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. హక్కులు సభ్యులకు ఉండేటువంటి, గౌరవ సభ్యులకు ఉండేటువంటి హక్కు ప్రశ్నలు. మా దగ్గర 7 రోజులు శాసనసభ జరిగితే 2 రోజులు మాత్రమే, అంటే శాసనసభలో చర్చలు కానీ సమయం కానీ వాళ్ళకి ఎక్కువ టైం కొంత అవసరం ఉంటుంది. మాకు సమయం తక్కువనే. అయినా మా సభలో కూడా ప్రశ్నావళిని రద్దు చేయడం జరిగింది అని అంటే ప్రశ్న రూపేణ ప్రజల సమస్యలు వచ్చినా సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. శాసనసభ, చట్టసభల స్థాయిని ఇంతగా దిగజార్చినటువంటి చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికి కూడా లేదు. మేము చాలా సందర్భాల్లో బడ్జెట్ గురించి కామెంట్ చేయమనంటే నిరర్ధక బడ్జెట్ అనేటువంటి కామెంట్ చేసేవాళ్ళు. ఇవాళ నిరర్ధక పాలన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేరుగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాదు. 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం కాబట్టి చట్టసభతో పాటు చట్టసభ కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతాం అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల విషయంలో వాస్తవాలను వక్రీకరించి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి విధానం ద్వారా ప్రజలను మభ్యపెట్టలేవు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వానికి ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగడుగున తగిన గుణపాఠం చెబుతామని తెలియజేస్తాం.